భరత్, ప్రశాంతి ఇద్దరు భార్యాభర్తలు. వాళ్లకు ఒక బాబు చింటూ. భరత్ రాధమ్మ శేఖరం దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. భర్త చనిపోయాక రాధమ్మ ఒక్కతే సొంత ఊర్లో నివసిస్తూ ఉంటుంది. భరత్కు బ్యాంకులో ఉద్యోగం. బ్యాంకు ఉద్యోగం అవటం వల్ల భరత్కు తరచుగా ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి. ఒకరోజు భరత్, ప్రశాంతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రశాంతి, నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి నేనొక్కడనే వెళ్ళాలి అనుకుంటున్నాను. మనం ప్రతిసారి బాబుతో వెళ్తుంటే ఊరు మారినప్పుడంతా వాడికి స్టడీస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయిన ఊరు కూడా పల్లెటూరులా ఉంటుంది. అక్కడ బాబుకు స్కూల్ అవి కూడా సరిగ్గా ఉండవు. నేనే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు అక్కడ ఉండి శని ఆదివారాలు ఇక్కడికి వస్తాను. ఇక్కడ నువ్వు ఒక్కదానివే అన్ని పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడొచ్చు. అందుకే నీకు తోడుగా ఉంటుందని అమ్మను ఊరు నుంచి రమ్మన్నాను. నాకేం పర్వాలేదండి, మీకు నచ్చినట్టే చేయండి, నేను చూసుకుంటాను కదా ఇక్కడంతా అని ప్రశాంతి అంటుంది. ఇంటి బాధ్యతలన్నీ ప్రశాంతికి అప్పగిచ్చి వెళ్ళిపోతాడు భరత్. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం 7:30 అవుతుంది. రాధమ్మ ప్రశాంతితో ఇలా అంటుంది. ప్రశాంతి, బాబుకి ఇవాళ స్కూల్ లేదా ఏంటి? ఇంత ఆలస్యం అవుతుంది, ఇంకా నువ్వు నిద్ర లేవలేదు. చింటూ కూడా పడుకొనే ఉన్నాడు. మీరెందుకు అత్తయ్యా అంత కంగారు పడుతున్నారు? నాకు తెలీదా ఏంటి? అది కాదమ్మా, 7:30 అవుతుంది. నువ్వు నిద్ర లేచేదెప్పుడు? పిల్లవాడిని తయారు చేసేదెప్పుడు? వాడికి టిఫిన్ ఎప్పుడు చేస్తావు? మీరు ఈ విషయంలో ఏం జోక్యం చేసుకోకండి అత్తయ్య, నా పని నేను చూసుకోగలను. మీరు మీ గదిలోకి వెళ్ళి కూర్చోండి, బాబుని రెడీ చేశాక మీకు కాఫీ తెచ్చిస్తాను అని ప్రశాంతి అనడంతో ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది రాధమ్మ. ప్రశాంతి గబగబా వంటగదిలోకి వెళ్ళి 5 నిమిషాల్లో మ్యాగీ వండేసి బాక్స్లో పెట్టేస్తుంది. టిఫిన్ రెడీ అయ్యాక చింటూ గదిలోకి వెళ్తుంది. చింటూ, త్వరగా లే, 10 నిమిషాల్లో బస్ వస్తుంది. కానీ 10 మినిట్స్లో రెడీ అయిపోవాలి. అమ్మా, నన్ను కొంచెం ముందే లేపచ్చు కదా. 10 నిమిషాల్లో నేను ఎలా రెడీ అవ్వగలను? నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పటిదాకా పడుకున్నావు. అదే మీ నాన్నగారు ఇంట్లో ఉండి ఉంటే ఉదయమే 6కే లేపేసేవారు. అమ్మా, నాన్న త్వరగా నిద్ర లేపడంతో హడావిడి లేకుండా రెడీ అయి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు చూడు, స్నానం చేయడానికి కూడా టైం లేదు. రోజు పొద్దున్నే స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? కావాలంటే సాయంత్రం ఇంటికి వచ్చాక చేద్దువులే. వెళ్ళు, గబగబా బ్రష్ చేసి యూనిఫామ్ వేసుకొని రెడీ అవ్వు. మళ్ళీ బస్ మిస్ అయిందనుకో, ఆటోలో తీసుకెళ్ళాలి. నాకు అంత టైం లేదు. కానీ అమ్మా, మొన్న కూడా స్నానం చేయకుండానే వెళ్ళాను. నా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరికి కూడా రావట్లేదు. ఏమన్నా అంటే నా దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటున్నారు. బ్యాడ్ స్మెల్ వస్తుందా? అయితే నీకు ఈ రోజు నుంచి రోజు పర్ఫ్యూమ్ అప్లై చేసి పంపిస్తానులే, అప్పుడు ఏ స్మెల్ రాదు అంటూ చింటూని గబగబా రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కిస్తుంది ప్రశాంతి. ఆ తర్వాత అత్తగారు రాధమ్మ ప్రశాంతితో ఇలా అంటుంది. ప్రశాంతి, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు చూస్తున్నాను. భరత్ ఉన్నంత వరకు ఇంతకుముందు రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసేదానివి. భరత్ ఊరికి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆలస్యంగా నిద్రలేస్తున్నావు. పిల్లాడిని సరిగ్గా పట్టించుకోవట్లేదు. రోజు వాడికి మ్యాగీ అని, బ్రెడ్, జామ్ అని పంపిస్తున్నావు. పిల్లవాడి ఆరోగ్యం ఏమవుతుంది రోజు నువ్వు ఇలాంటివి పెడితే? నువ్వు వాడి తల్లివి. అందరికంటే ముఖ్యంగా వాడి మీద శ్రద్ధ నీకే ఉండాలి. చూడండి అత్తయ్య, కొన్ని సంవత్సరాల నుంచి రోజు పొద్దున్నే లేచి మీ అబ్బాయికి క్యారియర్ బాక్సులు పెట్టి పంపివ్వడం, పిల్లవాడిని రెడీ చేసి స్కూల్కి పంపడం, ఉదయాన్నే లేవడం, బాక్సులు చేయడం, ఇంటి పని, వంట పని కొన్ని సంవత్సరాలుగా ఇదే అవుతుంది. ఏదో ఇప్పుడు కాస్త రిలాక్స్ అవ్వడానికి నాకు టైం దొరికింది. మీరు నేను సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. అయినా ప్రపంచంలో నేను ఒక్కదాన్నే మ్యాగీ బ్రెడ్ చేసి పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అదే ఫారిన్ కంట్రీలలో అయితే వాళ్ళు రోజు అక్కడ పిల్లలకి బ్రెడ్, బటరు ఇవే పెడతారు. మనం ఇక్కడ కాబట్టి రోజు ఇడ్లీ, దోశ అని అదని ఇదని 10 రకాల టిఫిన్లు చేసుకుంటున్నాం. అందుకే మన దేశంలో సగం మంది ఆడవాళ్ళు రోజంతా వంటగదిలోనే గడుపుతున్నారు. చూడమ్మ ప్రశాంతి, నువ్వు చింటూకి తల్లివి. ఉదయాన్నే లేచి వాడి అవసరాలన్నీ చూసుకోవాల్సింది పోయి వాడికి శుభ్రత అనేది లేకుండా చేస్తున్నావు.
రోజు ఉదయాన్నే స్నానం లేకుండా పంపిస్తున్నావు. అని రాధమ్మ చెప్తూ ఉంటే అత్తగారు అంటున్న మాటలేవీ పట్టించుకోకుండా అక్కడి నుంచి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రశాంతి. గదిలో కూర్చొని ఇలా అనుకుంటుంది, ఈవిడకు వయసు పెరిగే కొద్దీ చాదస్తాలు మరీ ఎక్కువైపోతున్నాయి. అబ్బా, ఇప్పుడు టిఫిన్ చేయాలి. మళ్ళీ చింటూకెలాగో మ్యాగీ చేసి పంపించాను, నేను అదే తింటాను. ఆవిడకు మళ్ళీ ఇప్పుడు సపరేట్గా వండాలంటే నా వల్ల కాదు. అయినా 10 రకాలు ఎవరు చేసుకుంటూ కూర్చుంటారు? రోజంతా వంటగదిలో పడి ఏడవాలి. ఆవిడకు కూడా మ్యాగీ చేసి పెడతాను అంటూ వంటగదిలోకి వెళ్ళి తన అత్తగారికి కూడా మ్యాగీ చేసి పెడుతుంది ప్రశాంతి. అత్తయ్య, ఇవాళ టిఫిన్ మీకు కూడా మ్యాగీ చేశాను. ఈ రోజుకి ఇదే తినేసేయండి. మధ్యాహ్నంకి పప్పు కర్రీ చేస్తాను. ఏమా ప్రశాంతి, నేనింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నేను ఈ మ్యాగీలు బ్రెడ్లు తినలేను తల్లి. అది కాకుండా నీలా నేను 8 గంటలకు నిద్ర లేవలేదు. పొద్దున 5 గంటలకు లేచాను. ఇప్పుడు 9 అవుతుంది. నాకు బాగా ఆకలి అవుతుంది. ఈ మ్యాగీలు తిన్నా కడుపు నిండవు పెట్టవు. ఈ పూటకు అడ్జస్ట్ అవ్వండి. మధ్యాహ్నం మీకు నచ్చిందే చేసి పెడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రశాంతి. గదిలోకి వెళ్ళి చాలాసేపు ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్ చూసుకుంటూ కూర్చుంటుంది. కాసేపటి తర్వాత తన స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. ఏంటి ప్రశాంతి, ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? పని అంతా అయిపోయిందా ఏంటి? అబ్బా, పని గురించి ఎత్తకే. పని చేయాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. ఎప్పుడూ ఉండే పనేలే కానీ ఇది విన్నావా? మన పక్క వీధిలో ఉండే సుప్రజ తన ఫొటోస్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఎంత లావ్ అయిపోయింది ఈ మధ్య. ఏదో ఒక రోజు దాని మొగుడు దాన్ని వదిలేస్తాడు అంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంది ప్రశాంతి. హాల్లో రాధమ్మ కూర్చొని ఉంటుంది. రాధమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, 12 అవుతుంది టైం చూస్తే. ఈ అమ్మాయి ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటుంది, ఎప్పుడు పూజ చేస్తుంది, ఎప్పుడు వంట చేస్తుంది. పొద్దస్తమాను ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. గంటలు గంటలు అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది రాధమ్మ. అంతలో ప్రశాంతి అక్కడికి వస్తుంది. అత్తయ్య, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం షాపింగ్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. భోజనం తయారు చేసి మీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. కానీ ప్రశాంతి, ఇప్పుడు వెళ్తున్నావు, మళ్ళీ ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తావు? బాబు ఇంటికి వచ్చే టైం అవుతుంది కదా. వాడిని బస్ స్టాప్ నుంచి తీసుకొని రావాలి కదా. అది కాదత్తయ్య, నెక్స్ట్ వీక్లో మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉందని, వాళ్ళ పాప బర్త్డే డ్రెస్ సెలెక్ట్ చేయడానికి నా స్నేహితురాలు నన్ను తోడు రమ్మనింది. నేను ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలి. త్వరగా వచ్చేస్తానులేండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రశాంతి. ఇల్లు పట్టించుకోదు కానీ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ ఈవిడగారు వెళ్ళి చూసుకోవాలి అని అనుకుంటుంది రాధమ్మ. అలా కొంత సమయం గడిచింది. చింటూని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చే టైం అవుతుంది. కానీ ప్రశాంతి ఇంకా ఇంటికి రాలేదు. రాధమ్మ ప్రశాంతికి ఫోన్ చేస్తుంది. ప్రశాంతి, ఎక్కడున్నావు? చింటూని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చే టైం అయింది. నాకు ఇంటికి రావడానికి ఇంకా టైం పడుతుంది అత్తయ్య. ఈ రోజుకి మీరే వెళ్ళి చింటూని తీసుకొని రండి. అయినా పెద్దగా దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదు. మన వీధి చివర బస్సు ఆగుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ప్రశాంతి. ఇక చేసేదేమీ లేక రాధమ్మనే చింటూని తీసుకొని రావడానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంది. బస్ స్టాప్ దగ్గర చింటూ దిగులుగా నిలబడి ఉంటాడు. నానమ్మ, ఇవాళ నువ్వు వచ్చావే, అమ్మ ఎక్కడుంది? చాలాసేపటి నుంచి నేను అమ్మ వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. నాకు కూడా తెలీదు చింటూ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో. నేను ఇప్పుడు వచ్చాను కదా, పద ఇంటికి వెళ్దాం అని అంటుంది రాధమ్మ. నానమ్మ, ఆకలిగా ఉంది. అమ్మ ఏమన్నా స్నాక్స్ చేసి పెట్టిందా? అమ్మ నువ్వు ఇంటికి వస్తే నీకు బ్రెడ్ జామ్ ఇవ్వమని చెప్పింది. ఏంటి నానమ్మ, రోజు అమ్మ నాకు బ్రెడ్ జామే పెడుతుంది, లేదంటే చిప్స్ బిస్కెట్స్ తినమంటుంది. స్నాక్స్ ఏమీ చేసి పెట్టదు. మా ఫ్రెండ్స్ అయితే స్కూల్కి రోజు వెరైటీ స్నాక్స్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళ మమ్మీ చేసి పెడుతుంది అని చెప్తున్నారు అంటూ బాధపడతాడు చింటూ. అంతలో ప్రశాంతి ఇంటికి వస్తుంది. చింటూ ప్రశాంతితో ఇలా అంటాడు. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు?
నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను బస్ స్టాప్ దగ్గర. అలాగే ఈరోజు డైరీలో మా మ్యామ్ ఒక నోటీస్ స్టిక్ చేసింది. అది నాన్నమ్మకు కూడా చూపించాను, కానీ తనకు ఏమీ అర్థం కాలేదు. నువ్వైనా చూడమ్మా ఆ నోటీస్ ఒకసారి. అబ్బా చింటూ, నేను పొద్దటి నుండి బయటికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. చాలా అలసిపోయాను, తలనొప్పిగా ఉంది. ఫస్ట్ వెళ్ళి నేను కాసేపు పడుకోవాలి. రేపు చూస్తానులే. కానీ అమ్మా, నేను ఒక్కసారి చెప్పేది విను. మా మ్యామ్ చింటూ, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఇంకా విసిగించకు. వెళ్ళి టీవీ చూడు అంటూ విసుగ్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రశాంతి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ప్రశాంతి రోజు ఉదయం లేటుగా లేవడం, పిల్లవాడిని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఆ టైంకి ఏదో ఒకటి వండి పెట్టడం, ఫ్రెండ్స్తో ఫోన్లలో కబుర్లు, షాపింగ్ అంటూ తిరగడం, అలా రోజు కాలక్షేపం చేసేది. ఒకరోజు భరత్ ఇంటికి వచ్చాడు. చింటూ, ఏంటి నాన్న ఇంత డల్గా కూర్చున్నావు? ఏమైంది? అని భరత్ అనడంతో ఏడుపు మొహం పెట్టుకొని వేరే గదిలోకి వెళ్ళిపోతాడు చింటూ. భరత్ మళ్ళీ చింటూ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. చింటూ నాన్న, ఏమైంది? టిఫిన్ తిన్నావా? రోజు స్కూల్కి వెళ్తున్నావా? ఏది నీ స్కూల్ బ్యాగు, డైరీ తీసుకొనిరా. రోజు స్కూల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తాను. అది నాన్న. ఎందుకు నాన్న అంత భయపడుతున్నావు? వెళ్ళి నీ స్కూల్ బ్యాగ్, డైరీ తీసుకొనిరా. చింటూ వెళ్ళి స్కూల్ బ్యాగ్, డైరీ తీసుకొని వస్తాడు. డైరీలో ఉన్న నోటీసులన్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు భరత్. ప్రశాంతి, ప్రశాంతి అంటూ గట్టిగా ప్రశాంతిని పిలుస్తాడు భరత్. ప్రశాంతి అక్కడికి వస్తుంది. ప్రశాంతి, నువ్వు లాస్ట్ టైం మన చింటూ డైరీ ఎప్పుడు చూసావు? ఎందుకండి అలా అడుగుతున్నారు? ఏముంది, ఆ స్కూల్ వాళ్ళు ఎప్పుడూ ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీ పిల్లలతో ఇది చేయించి పంపించండి, ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసి పంపించండి అని ఒక్కటే విసిగిస్తున్నారు. అందుకే నేను చూడ్డమే మానేశాను. వాటి గురించే ఫోన్లలో కూడా ఎలాగో అదే చెప్తారని క్లాస్ టీచర్ ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మానేశాను. నీకు కొంచెమైనా బుద్ధుందా అసలు? పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అని వాడి గురించి పట్టించుకోకుండా రోజంతా నువ్వంత పొడిచే పనులు ఏం చేస్తున్నావు? తన తండ్రి అలా గట్టిగా అరిచేసరికి చింటూ ఏడవడం మొదలు పెడతాడు. నువ్వు ఏడవకు నాన్న, ఇందులో నీ తప్పేమీ లేదు. నేను వచ్చాను కదా, అన్నీ నేను చూసుకుంటానులే. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు నాన్న. నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకంటే రోజు టీచర్ నాకు పనిష్మెంట్ ఇస్తుంది. రోజు నేను హోంవర్క్ రాయటం లేదు. 2 డేస్కి ఒకసారి అమ్మ నాకు స్నానం చేయిస్తుంది. డ్రెస్ కూడా ఐరన్ చేయట్లేదు. క్లాస్లో మార్క్స్ సరిగ్గా రావట్లేదు. హోంవర్క్ చేయట్లేదని నన్ను లాస్ట్ బెంచ్లో కూర్చోబెడుతున్నారు. నా దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని పిల్లలు కూడా నాతో సరిగ్గా ఆడుకోవట్లేదు. అలాగే స్కూల్లో రోజు హెల్తీ ఫుడ్ తీసుకొని రావాలి అని చెప్తున్నారు. కానీ అమ్మేమో నాకు రోజు మ్యాగీ, బ్రెడ్, జామ్ అవే పెట్టి పంపిస్తుంది. ఎన్నిసార్లు అమ్మతో చెప్పాలని చూశాను. నేను చెప్పినవి ఏవీ వినిపించుకోవట్లేదు. హోంవర్క్ చేయించమని ఎన్నిసార్లు అడిగాను, కానీ అమ్మ పట్టించుకోలేదు. నేను స్కూల్కి వెళ్ళి పక్క పిల్లల దగ్గర హోంవర్క్ కాపీ చేసి రాస్తున్నాను నాన్న. అదంటే బుద్ధి లేని పని చేసింది. ఇంట్లో ఇంత జరుగుతుంటే నువ్వైనా చూస్తూ ఊరికే అలా ఎలా కూర్చున్నావమ్మా? కనీసం నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఇంట్లో ఇంత జరుగుతుంటే. ఏం చెప్పమంటావురా నీ భార్య గురించి? పొద్దస్తమా నా ఫోన్ పట్టుకొని ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ చూస్తూనే కూర్చుంటుంది. లేదంటే ఫ్రెండ్స్ అంటూ వాళ్ళు వీళ్ళంటూ బయట తిరగడానికి వెళ్తుంది. ప్రపంచంలో అందరి పనులు చేయడానికి వెళ్తుంది. కానీ తన ఇంట్లో తన కొడుకు ఏం చేస్తున్నాడు, హోంవర్క్ రాశాడా లేదా, ఏం తింటున్నాడు అని పట్టించుకోవడానికి టైం లేదు తనకి. 1-2 సార్లు మందలించి చూశాను, కానీ తన విషయాలలో నన్ను జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పింది. ఈ విషయాలన్నీ నీతో చెప్పానంటే నన్ను ఇంట్లోంచి పంపించేసినా పంపించేస్తుంది అంటూ బాధపడుతుంది రాధమ్మ. భరత్ గట్టిగా మందలించడంతో ప్రశాంతి బుద్ధి మారి ఇక తను ఎప్పుడు అలా చేయనని, బాబుని చక్కగా చూసుకుంటానని, రోజు అన్ని టైంకి కావాల్సినవి సమకూరుస్తానని ప్రమాణం చేసి చెప్తుంది. అప్పటి నుంచి అందరూ సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.